ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని, నామము రూపము గుణములు లేని, ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. ఆనంద బ్రహ్మానంద, నిన్ను విడిచి నేనుండలేను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ శివాయ నమః, తస్మై శ్రీ శిరిడి సాయి దేవాయ నమః, తస్మై శ్రీ ఆది పరాశక్తినే నమః, తస్మై శ్రీ ఆది శంకరాచార్య గురవే నమః. దివ్యాత్మ స్వరూపులారా, సాయి బంధువులారా, ఆది శంకరాచార్య యొక్క వైభవం ఏమిటో, ఆది శంకరాచార్యులు ప్రతిపాదించినటువంటి అద్వైత సిద్ధాంత సౌరభవం ఏమిటో, శాంతి మంత్రం అంటే ఏమిటో, శాంతి మంత్రం యొక్క ప్రయోజనం ఏమిటో, ఓంకారం అంటే ఏమిటో, ఓంకారము యొక్క రహస్యం ఏమిటో, ఆ పరబ్రహ్మము ఏ విధంగా పూర్ణ స్వరూపమో, ఈ జగత్తు ఏ విధంగా పూర్ణస్వరూపమో, ఈ విషయాలన్నీ కూడా మనము లాస్ట్ క్లాసులో చూసాం. శాంతి మంత్రంలోని 2 పాదాలలో అర్ధ పాదాన్ని మనము శ్రవణం చేశాం. ఇక రిమైనింగ్ జ్ఞానంలోకి మనం వెళ్తున్నాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్
పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం. ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ నిరాకార శివదైవము పూర్ణమదః పూర్ణమైనటువంటి వాడు. పూర్ణం ఇదం ఈ కనిపించేటువంటి ఈ చరాచర ప్రపంచమంతా కూడా పూర్ణమే అనేది మనము శ్రవణం చేశాం. ఇక నెక్స్ట్ మహర్షి చెబుతూ ఉన్నాడు, పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే. పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే. మరి యొక్క పూర్ణ జగత్తు ఏ విధంగా ఆవిర్భవించింది అని అంటే, పూర్ణాత్ పూర్ణ ఆ పరబ్రహ్మము నుండి ఆవిర్భవించింది అని శాంతి మంత్రం చెబుతా ఉన్నది. చూడండి, పేరుకే శాంతి మంత్రం, కానీ అఖండమైనటువంటి జ్ఞానం ఈ శాంతి మంత్రంలో ఉన్నది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే. ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మము నుండి ఈ జగత్తు ఆవిర్భవించినది అని శాంతి మంత్రము చెప్పడం జరిగింది. మరి ఈ జగత్తు ఏ విధంగా ఆవిర్భవించింది అని ప్రశ్నించినప్పుడు, ఇదిగో రకరకాల మతాలు రకరకాల సిద్ధాంతాలు ప్రతిపాదించాయి. రకరకాల మతాలే కాదు, చివరికి ఇగో మన హైందవ భారతీయ సాంప్రదాయంలో కూడా విభిన్నమైనటువంటి సిద్ధాంతాలు వచ్చాయి. వాటిని ఏమంటారు అంటే షడ్ దర్శనములు అని అంటారు. షట్ దర్శనములు, 6 సిద్ధాంతములు. ఏమిటి 6 సిద్ధాంతములు? కాబట్టి ఏ బ్రహ్మజ్ఞాన సాధకుడైనా బ్రహ్మం అంటే ఏమిటి, జగత్ అంటే ఏమిటి, వాటి మధ్య గల సంబంధం ఏమిటి అనేటువంటి విషయాలను తెలుసుకోవాలంటే యూ షుడ్ నో దీస్ 6 శాస్త్రాస్. ఈ 6 శాస్త్రాలు వాడు తెలుసుకోవాలి. మరి ఏమిటి 6 శాస్త్రాలు అని అంటే, ఈ 6 శాస్త్రాలలో మీకు తెలుస్తుంది ఏమని, ఓహో జగత్తు బ్రహ్మము నుండి ఈ విధంగా ఉద్భవించినదా అని మీరు అర్థం చేసుకుంటారు. మన కంటి కనిపించేటువంటి ఈ ప్రపంచము బ్రహ్మము నుండి ఆవిర్భవించినది అని మనం తెలుసుకున్నాం. పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే. మరి ఎట్లొచ్చిందండి అన్నామనుకోండి, ఇదిగో షడ్ దర్శనములు, 6 దర్శనములు. మరి ఈ 6 దర్శనాలలో తొలి దర్శనం ఏమిటి అని అంటే న్యాయ దర్శనం. దీన్ని ఎవరు ప్రతిపాదించారు అని అంటే గౌతమ మహర్షి ప్రతిపాదించాడు. గౌతమ మహర్షి అంటే అఖండమైనటువంటి బ్రహ్మజ్ఞాని, తపోనిష్ఠుడు. ఇటువంటి గౌతమ మహర్షి ఏమన్నాడంటే, అసలు ఈ జగత్తు ఏ విధంగా ఆవిర్భవించింది అని మీరు అనుకుంటూ ఉన్నారు అంటూ చార్వాక సిద్ధాంతాన్ని ఖండిస్తాడు ఈ యొక్క గౌతమ మహర్షి. చార్వాకుడు ఏమంటాడంటే, దేవుడు లేడు, ఏమీ లేదు. ఇదిగో 4 భూతాలు ఉన్నాయి, భూమి, నీరు, అగ్ని, వాయు. ఈ చతుష్టయ భూతముల నుండి, పరమాణువుల నుండి ఈ సృష్టి తనకు తానుగా ఉద్భవించింది అన్నాడు చార్వాకుడు.
మరి ఎవరు ఈ చార్వాకుడు అని అంటే ఒక పెద్ద హేతువాది. హేతువాదులు ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా ఉన్నారు. అందులో అగ్రగణ్యుడు ఎవరు? చార్వాకుడు. అంటే తర్క, కుతర్క, వితర్క యుక్తులతో మాట్లాడతాడు. కాబట్టి చార్వాకుడు అన్నాడు, ఏముందయ్యా, ఈ జగత్తు తనకు తానుగా ఉద్భవించింది, దేవుడనేవాడు లేడు అని చార్వాకుడు అన్నాడు. ఈ చార్వాక సిద్ధాంతము భారతీయ సాంప్రదాయంలో లేదు. ఎందుకంటే ఇది నాస్తికవాదం. నాస్తికవాదానికి హైందవ సాంప్రదాయంలో చోటు లేదు. అందువలన షడ్ దర్శనములు అని అన్నారు. ఇక్కడ గౌతమ మహర్షి అంటాడు, కర్త లేనిదే కార్యము ఉండదు, కుమ్మరివాడు లేనిదే కుండ ఉండదు. యు ఆర్ సేయింగ్ ద పార్ట్. నువ్వు కుండను చూస్తున్నావంటే ఆ కుమ్మరివాడు అనేవాడు ఒకడు ఉన్నాడు. నీవు బంగారు ఉంగరం చూస్తున్నావంటే బంగారంతో ఉంగరం తయారు చేసేటువంటి కంసాలి కూడా ఉన్నాడు. అదేవిధంగా జగత్తు ఉన్నది, ఇది కార్యము అని మనకు తెలుస్తున్నది. కాబట్టి కర్త అనేవాడు కంపల్సరిగా ఉండాలి. కాబట్టి భగవంతుడు భూత చతుష్టయ పరమాణువులతో, అంటే భూమి, నీరు, అగ్ని, వాయు, ఈ యొక్క 4 భూతముల పరమాణువులతో ఆత్మ, మనస్సు, కాలము, దిక్కు, ఆకాశము, వీటి సహాయముతో ఈశ్వరుడు జగత్తును సృష్టించాడు అని చెప్పాడు గౌతమ మహర్షి. దీన్ని న్యాయశాస్త్రము అంటారు. న్యాయశాస్త్రము అంటే ద లాజిక్. అంటే ఏ విధంగా ఆ పరమాత్మ నుండి ఈ జగత్ ఉద్భవించిందో డీటెయిల్డ్గా చెబుతాడు గౌతమ మహర్షి. ఇక రెండవది కనాద మహర్షి. ఇది రెండవ దర్శనం. ఈ రెండవ దర్శనాన్ని ఏమంటారంటే వైశేషిక దర్శనం అని అంటారు. ఫస్ట్ది న్యాయ దర్శనం, ఎస్టాబ్లిష్డ్ బై ద గౌతమ మహర్షి. ఇక రెండవ దర్శనం వైశేషిక దర్శనం, ఎస్టాబ్లిష్డ్ బై కనాద మహర్షి. మరి కనాద మహర్షి ఏమంటాడు? గౌతమ మహర్షి చెప్పిన దాన్ని అంగీకరిస్తూ కనాద మహర్షి ఒక మాట మాట్లాడతాడు. ఓకే, పరమాణువుల యొక్క సముదాయం వలన, కలయిక వలన ఈ జగత్తు ఏర్పడింది. మరి పరమాణువులు అంటే ఏమిటిది? అచేతనములు. అచేతనములైనటువంటి ఈ పరమాణువులు, ఈ అణువులు ఏ విధంగా సృష్టిని ఉద్భవింపజేస్తాయి? ఒకవేళ మీరు గనక ఈశ్వరుడు లేడు అని గనక మీరు అంటే అసలుకి సృష్టి లేదు. ఎందుకు అని అంటే ఈ చరాచర జగత్తు అంతా కూడా ఇదిగో చేతనమయంగా ఉన్నది. పరమాణువులు, అణువులంటే ఏమిటివి? అచేతనములు. కాబట్టి అచేతనములు చేతన ప్రపంచాన్ని సృష్టించలేవు. దేర్ ఈజ్ ఏ అన్నోన్ పవర్. ఏదో ఒక అతీత శక్తి ఉన్నది. ఆ శక్తియే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నుండే ఈ జగత్తు ఉద్భవించింది అన్నాడు కనాద మహర్షి. ఇక మూడవ దర్శనము సాంఖ్య దర్శనం. భగవద్గీతలో మీరు 2వ అధ్యాయం చదువుతారు. సాంఖ్యయోగము అని అంటారు. మరి ఈ సాంఖ్యాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే కపిల మహర్షి ఎస్టాబ్లిష్ చేశాడు. కపిల మహర్షి అంటే సాక్షాత్తు విష్ణు అవతారం, గొప్ప తపోసంపన్నుడు, సిద్ధ మహాపురుషుడు. కపిల మహర్షి అన్నాడు, ఈ సృష్టి ఏ విధంగా ఉద్భవించింది అని అంటే 2 తత్వాలు నేను మీకు చెబుతూ ఉన్నాను. నెంబర్ 1 పురుషుడు, నెంబర్ 2 ప్రకృతి.
ఉన్నది రెండే రెండు తత్వాలు, ఒకటి పురుషుడు, రెండవది ప్రకృతి. ఈ సృష్టికి పురుషుడికి ఎలాంటి సంబంధం లేదు. ఈ సృష్టి ఎవరు చేశారు అని అంటే ప్రకృతి చేసింది. కాబట్టి ఈ జగత్తు కారణం ఏమిటి అని అంటే ప్రకృతి అన్నాడు. ఈ ప్రకృతిని కపిల మహర్షి ప్రధానము అంటాడు. మరి ప్రకృతి అంటే ఏమిటిది అనేది కూడా హ్యాస్ గివెన్ ద డెఫినేషన్. ప్రకృతి అని అంటే సత్వ, రజో, తమో గుణాలతో కూడినటువంటి ఒక మహత్తర శక్తి అన్నాడు కపిల మహర్షి. కాబట్టి సత్వ, రజో, తమో గుణాలతో కూడినటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తి వలన ఈ సృష్టి ఉద్భవించింది అన్నాడే కానీ భగవంతుని యొక్క ప్రస్తావన చేయలేదు. అందుకే ఈ సాంఖ్య మతాన్ని ఏమంటారంటే నిరీశ్వరవాదము అని అంటారు. ఇది కూడా నాస్తికవాదంలో ఉన్నది, కానీ ఇది వేదమును ప్రామాణికంగా తీసుకొని మాట్లాడుతుంది కాబట్టి దీన్ని కూడా షడ్దర్శనాల్లో చేర్చడం జరిగింది. ఇప్పుడు మీరు 3 దర్శనాలు తెలుసుకున్నారు. న్యాయశాస్త్రము, న్యాయదర్శనం. శాస్త్రమన్నా దర్శనమన్నా ఒక్కటే. న్యాయదర్శనం, వైశేషిక దర్శనం, మూడవది సాంఖ్య దర్శనం. ఇక 4వది యోగ దర్శనం. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు పతంజలి మహర్షి. పతంజలి మహర్షి కూడా ఏమన్నాడంటే ఎస్, ఈ జగత్తు ఏ విధంగా ఉద్భవించింది అని అంటే ఆ పరమాత్మ నుండే ఉద్భవించింది. కానీ ఆ పరమాత్మ తనకు తానుగా సృష్టించలేదు. ఆ పరమాత్మ యొక్క సహాయము వలన మాయ ఈ సృష్టిని సృష్టించింది అన్నాడు పతంజలి మహర్షి. కపిల మహర్షి ఏమో డైరెక్ట్గా మాట్లాడాడు. ఏమని? ప్రకృతి ఈ జగత్తును సృష్టించింది అన్నాడు. పతంజలి మహర్షి అన్నాడు ఎస్, దాన్ని నేను ఒప్పుకుంటాను. ప్రకృతి ఈ జగత్తును సృష్టించింది, నేను ఒప్పుకుంటూ ఉన్నాను. మరి ఎలా చేసింది? విత్ హెల్ప్ ఆఫ్ గాడ్, విత్ హెల్ప్ ఆఫ్ ఈశ్వర. ఈశ్వరుని యొక్క సహాయం వలన ప్రకృతి ఈ జగత్తును సృష్టించింది అన్నాడు పతంజలి మహర్షి. జ్ఞానమనే చీకటిలోనా, అజ్ఞానమనే చీకటిలోనా ఎన్నాళ్ళని నేను జీవించను, ఎన్నాళ్ళని నేను జీవించను. అజ్ఞానమనే చీకటిలోనా, అజ్ఞానమనే చీకటిలోనా ఎన్నాళ్ళని నేను జీవించను, ఎన్నాళ్ళని నేను జీవించను. సిద్ధిని నొసగుము సిద్ధేశ్వరా, సిద్ధిని నొసగుము సిద్ధేశ్వరా, శిరిడి సాయి గురుదేవరా, శిరిడి సాయి గురుదేవరా. అజ్ఞానమనే చీకటిలో, అజ్ఞానమనే చీకటిలో ఎన్నాళ్ళని నేను జీవించను, ఎన్నాళ్ళని నేను జీవించను.
ధ్యాసయే